హాయ్, నా పేరు భానుప్రసాద్. నేను గుంటూరు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. నేను ఎడ్యుకేషన్ చెన్నై భారత్ యూనివర్సిటీలో చేశాను. 2024లో పాస్డ్ అవుట్ అయ్యాను. ఇంటి దగ్గర ఉంటే పని అవ్వదు. సో ఏదైనా ఇన్స్టిట్యూట్లో, మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదామని హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చేసి అమీర్పేట్లో ఉన్న క్వాలిటీ తోటలో జాయిన్ అయ్యాను. క్వాలిటీ తోటలో ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒక అతను జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి కోర్స్ చేస్తున్నాడు. అతను సజెస్ట్ చేశాడు క్వాలిటీ తోట చాలా మంచిగా ఉంటుందని. వచ్చిన తర్వాత అబ్దుల్లా సార్ పైథాన్ డెమో ఒకసారి అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన తర్వాత నాకు బాగా నచ్చింది. మా పేరెంట్స్ కన్విన్స్ చేసి నేను జాయిన్ అయ్యాను. ఫుల్ స్టాక్ పైథాన్లో మనకేమో మెయిన్ కోర్ ఏమో పైథాన్ ఉంటుంది. తర్వాత ఏమో ఫ్రేమ్వర్క్స్ జాంగా ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ వచ్చేసి HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ ఉంటుంది. అండ్ ఇంకా AI విత్ AWS కూడా చెప్పారు. DSA చెప్పారు. కోర్స్ వచ్చేసేమో 6 మంత్స్ జరిగింది అనుకుంటా. బట్ నేనేమో 4 మంత్స్కే జాబ్ కొట్టేసాను. వేరే ఇంటర్వ్యూస్ చాలా అటెండ్ అయ్యాను. కాకపోతే చాలా వాటిలో రిజెక్ట్ అయ్యాను. లైక్ ఏం చెప్పాలంటే కొన్నిసార్లు ఏమో యాప్టిట్యూడ్ రౌండ్లో రిజెక్ట్ అయ్యాను. కొన్నిసార్లు ఏమో టెక్నికల్ రౌండ్లో రిజెక్ట్ అయ్యాను. రిజెక్ట్ అయిన తర్వాత నేను నా స్కిల్స్ పైన ఫోకస్ చేస్తూ ఎక్కడ ల్యాగ్ అవుతున్నానో చూసి ఇంకా ఇంప్రూవ్ చేసుకున్నాను. నాకు ఈ మొత్తం ప్రాసెస్లో సపోర్ట్ చేసింది మెయిన్గా అబ్దుల్లా సార్, తర్వాత షబానా మ్యామ్ అండ్ క్వాలిటీ థాట్ టీమ్ చాలా హెల్ప్ చేశారు. మా ఫ్యామిలీ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అందరూ అడుగుతుండే ఇంటి దగ్గర జాబ్ వస్తుందా రాదా అని. క్వాలిటీ థాట్లో జాయిన్ అయిన తర్వాత చెప్పాము మా పేరెంట్స్కి, ఒక 5-6 మంత్స్ వెయిట్ చేయండి, జాబ్ వస్తుందని. సో ఇప్పుడు జాబ్ వచ్చింది. వాళ్ళు చాలా హ్యాపీ ఉన్నారు. బీటెక్ అయిపోయిన తర్వాత, బీటెక్ కానీ డిగ్రీ కానీ ఏదైనా సరే, కాలేజ్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండటం కంటే ఒకసారి వచ్చేసి క్వాలిటీ థాట్లో డెమో అటెండ్ అవ్వండి. డెమో అటెండ్ అయ్యి నచ్చిందంటే జాయిన్ అవ్వండి. మీరు ఫర్ షూర్ జాయిన్ అయిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతారు.